ఫ్రెండ్స్, మనము మొక్కలు సీడ్స్ తో గానీ, స్టెమ్ కటింగ్స్ తో గానీ, లేకపోతే స్టెమ్ గ్రాఫ్టింగ్ తో గానీ పెంచుతూ ఉంటాం కదా. అయితే సీడ్స్ తో మనందరికి తెలుసు కదా, చాలా మొక్కలు పెరుగుతాయి. కొన్ని మొక్కలు మాత్రం స్టెమ్ కటింగ్స్ తోనే పెరుగుతుంటాయి. కొన్ని మొక్కలు గ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో జనరల్ గా అయితే హైబిస్కస్, రోజెస్ ఇలాంటివన్నీ కూడా మనం గ్రాఫ్ట్ కానీ లేకపోతే స్టెమ్ కటింగ్స్ కానీ పెడుతూ ఉంటాం కదా. లీఫీ వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా ఎక్కువగా అయితే సీడ్స్ లేకపోతే స్టెమ్ కటింగ్స్ పెంచుతూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి స్టెమ్ కటింగ్స్ పెడుతూ ఉంటే ఫ్రెండ్స్ ఏమంటారంటే ఇది ఎక్కువగా సక్సెస్ఫుల్ అవ్వదు అని అంటూ ఉంటారు. అయితే నేనైతే స్టెమ్ కటింగ్స్ ఎప్పుడు కూడా వాటర్ లో ఫస్ట్ ప్రాపగేట్ చేస్తాను. వాటర్ లో ప్రాబ్లం ఏంటంటే ఊరికే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి. అయితే కొంతమందికి సాయిల్ లో డైరెక్ట్ గా పెట్టేస్తే వచ్చేస్తాయి, కొంతమందికి డైరెక్ట్ గా పెడితే రావు. సో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళు, బాల్కనీస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువగా ప్లేస్ లేని వాళ్ళు, లేదా ప్రాపగేషన్ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు ఇలాంటి పద్ధతిలో చేస్తే స్టెమ్ కటింగ్స్ 100% ప్రాపగేట్ అయిపోతాయి అనమాట. సక్సెస్ఫుల్ రేట్ వస్తాయి అనమాట. సో ఈ పద్ధతిలో నేను ట్రై చేశాను. చిన్న బాల్కనీ కదా, ఎక్కువగా సన్లైట్ అదంతా రాదు. సో దానివల్ల కుళ్ళిపోతూ ఉంటాయి స్టెమ్ కటింగ్స్. నేను ఇలా ట్రై చేశాను. ఇలా ట్రై చేస్తే మాత్రం 100% ప్రాపగేషన్ అయిపోయింది. అయితే ఇలాంటి పద్ధతిలో కావాల్సింది ఏంటంటే మనకి ఇలా 2 గ్లాసెస్ లాంటివి లేకపోతే 2 ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి తీసుకోవాలి. అయితే నేను 2 ప్లాస్టిక్ గ్లాసెస్ తీసుకున్నాను. గ్లాస్ కి కింద ఇలాగా చిన్న హోల్స్ చేసామన్నమాట. వాటర్ ఎక్కువగా ఉండకుండా డ్రైన్ అయిపోవడానికి చిన్న కట్స్ ఇచ్చాను. కట్ చేసిన తర్వాత ఓన్లీ ఇసుక నింపాను. రివర్ శాండ్ ఇసుక నింపాను. సముద్రం ఇసుక పనికిరాదండి, ఓన్లీ రివర్ శాండ్ మాత్రమే పనికొస్తుంది. సో ఈ శాండ్ ఇలాగ నింపేసుకున్నాను. తర్వాత శాండ్ ని మొత్తం టోటల్ గా తడిపేసేయాలి. దీంట్లో ఏమి వాడట్లేదు, కేవలం ఇసుకే వాడుతున్నాము. ఇసుక తడిపేసిన తర్వాత ఇప్పుడు కటింగ్స్ తెచ్చుకున్నాము. ఈ కటింగ్స్ రోజ్ కటింగ్స్ కానీ, హైబిస్కస్ కటింగ్స్ కానీ, నైట్ క్వీన్ కానీ, ఏ కొమ్మ అయినా, నిమ్మ చెట్టు కానీ, ఏ చెట్లైనా పెట్టుకోవచ్చు. కటింగ్స్ అన్ని కూడా లీవ్స్ అన్ని తీసేసేయాలి. ఓన్లీ మధ్యలో ఇంటర్నోడ్స్ మాత్రం వదిలేసేయాలి. దాంట్లో నుంచి చిగురు వస్తుంది కదా, అది మాత్రం వదులుకోవాలి. ఇప్పుడు ఈ కటింగ్స్ వచ్చేసి 4-5 ఇంచెస్ లాగా ఉన్నాయి కటింగ్స్. ఈ కటింగ్స్ కొంచెం క్రాస్ గా కట్ చేసుకుంటే తొందరగా ప్రాపగేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ కటింగ్స్ వచ్చేసి 4-5 ఇంచెస్ మనం కట్ చేసుకుంటాం కదా. లీవ్స్ మాత్రం ఇలాగ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ వెట్ చేసి పెట్టిన సాయిల్ ఉంది కదా, శాండ్, ఆ శాండ్ లో కొమ్మలు పెట్టేసేయాలి, నాటేయాలి. నాటేసి దీనిపైన ఇంకొక గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ని కవర్ చేసి పెట్టేసేయాలి. కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం దానికి రోజు వాటర్ వేయనక్కర్లేదు. ఎప్పుడైనా డ్రై అయిపోతే మాత్రం, లేకపోతే ఒక 7 days కి ఒకసారి కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ గుర్తుండదు అని అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కి కొంచెం సాయిల్ ఇలా స్ప్రే చేసుకోవాలి. శాండ్ సాయిల్ ని స్ప్రే చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒకవేళ